అస్మద్గురుభ్యో నమః. మనము అథర్వణ వేదం ద్వారా సృష్టి రచన యొక్క వేద ప్రమాణ సత్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా అథర్వణ వేదము కాండం 4, అనువాకం 1, మంత్రము 3. ప్రాయోజగ్నే విద్వానస్య బంధుర్విశ్వా దేవానాం జనిమా వివక్తి బ్రహ్మణ ఉజ్జబార్ మద్యాన్నిచ్చైరుచ్యైః స్వదా అభిప్రతస్థౌ. యః జగ్నే విద్వానస్య బంధు విశ్వా దేవానాం జనిమా వివక్తి బ్రహ్మణ. యః జగ్నే విద్వానస్య బంధు విశ్వా దేవానాం జనిమా విభక్తి బ్రహ్మణ ఉజ్జబార్ మద్యాత్ నిచైః ఉచ్చైః అభిః ప్రతస్థౌ. సర్వప్రథమ దేవానాం దేవతల మరియు బ్రహ్మాండాల జగ్నే ఉత్పత్తి జ్ఞానమును విద్వానస్య జిజ్ఞాస గల భక్తుడి ఎవరైతే బంధువు వాస్తవిక స్నేహితుడు అనగా పూర్ణ పరమాత్మయే తన నిజ సేవకుడికి జనిమా తన ద్వారా సృష్టింపబడిన దానిని వివక్తి స్వయంగా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. ఏమంటే బ్రహ్మణ పూర్ణ పరమాత్మ మధ్యాత్ తన మధ్య నుండి అనగా శబ్దశక్తితో బ్రహ్మ క్షరపురుషుడు అనగా కాలుని ఉజ్జద్వార్ ఉత్పన్నం చేసి ఉజ్వబార్ అంటే ఉత్పన్నం చేసి విశ్వ పూర్ణ సంసారాన్ని అనగా అన్ని లోకాలని ఉచ్చైః పైన సత్యలోకాన్ని మరియు నీచైః కింద పరబ్రహ్మ మరియు బ్రహ్మ యొక్క అన్ని బ్రహ్మాండాలని స్వదా తనని ధారణ చేయనటువంటి అభిః ఆకర్షణ శక్తితో ప్రతస్థౌ రెండింటిని సరి అయిన విధంగా స్థాపింపచేసినారు. పూర్ణ పరమాత్మ తన ద్వారా రచింపబడిన సృష్టి జ్ఞానాన్ని మరియు అన్ని ఆత్మల యొక్క ఉత్పత్తి జ్ఞానంను తన నిజమైన దాసుడికి స్వయంగా చెబుతారంట. ఏమంటే పూర్ణ పరమాత్మ తన మధ్య నుండి అనగా తన శరీరంలో తన శబ్దశక్తి ద్వారా క్షరపురుషుడిని ఉత్పత్తి చేసినారు. మరియు సర్వ బ్రహ్మాండాలు పైన సత్యలోకము, అలక్లోకము, ఆగమలోకము, అనామి లోకము మొదలగు మరియు కింద గల పరబ్రహ్మ 7 సంఖ్య బ్రహ్మాండాలు మరియు బ్రహ్మ యొక్క 21 బ్రహ్మాండాలను తనను ధారణ చేయు ఆకర్షణ శక్తితో ఆగపట్టి ఉంచినారు. పూర్ణ పరమాత్మ కబీర్ పరమేశ్వరు తన నిజ సేవకులు అనగా దాసులు సకులైన శ్రీ ధర్మదాసుజీ, ఆదరణీయ గరీబ్ దాసుజీ మొదలగు వారికి తన ద్వారా రచించిన సృష్టి జ్ఞానమును స్వయముగా తెలిపారు. వేదమంత్రం కూడా ఈ సమర్థనే చేయుచున్నది. అథర్వణ వేదము కాండము 4, అనువాకం సంఖ్య 1, మంత్రము 4 మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.